హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజాస్ కిచెన్. ఈరోజు మనం సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉండే చింతకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ చింతకాయ పచ్చడి సూపర్గా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో అంత నెయ్యి వేసుకుని తిన్న చాలా బాగుంటుంది. దోశల్లోకి, ఇడ్లీల్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంక రెసిపీలోకి వెళ్దామా? దానికోసం మనం ఒక రోట్లోకి ఈ విధంగా రెండుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు అండి, పచ్చివే. ఆ పచ్చిమిరపకాయలు వేసుకొని దంచుకోవాలి. పచ్చిమిరపకాయలు కాస్త మెదిగిన తర్వాత దాంట్లోకి వెల్లుల్లి అలానే జీలకర్ర వేసుకోవాలి. ఇక్కడ మీరు ఎల్లో కలర్లో చూస్తుంది చింతకాయ తొక్కండి. దాన్ని ఉప్పు పసుపు వేసి తొక్కి పెట్టుకుంటాం, దంచి పెట్టుకుంటాం అనమాట. అది నిలవ ఉంటుంది, 2 ఏళ్ల వరకు ఉంటుందండి, ఏం కాదు. అలా బయటే ఉంటుంది, ఫ్రిడ్జ్లో కూడా అక్కర్లేదు. ఇలా తొక్కు పెట్టుకున్నటువంటి చింతకాయ తొక్కండి. పచ్చిమిరపకాయలు బాగా మెదిగిన తర్వాత ఈ చింతకాయ తొక్కును కూడా వేసుకొని బాగా నూరుకోవాలి. బాగా మిక్సీలో వేసుకుంటే మరీ పేస్ట్ అయిపోతుందండి. నేను రోట్లో చేస్తున్నాను, మీరు కావాలంటే మిక్సీలో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మెత్తగా పచ్చడి నూరుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందామండి. చూడండి, ఈ విధంగా మరీ మెత్తగా పేస్ట్ అవ్వకూడదు. చూడండి, కాస్త బరగ్గానే ఉంటుంది. పచ్చిమిరపకాయ ముక్కలు అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటాయి, చాలా బాగుంటుంది అనమాట. ఆ తర్వాత పోపు కోసం బాండీలో కొద్దిగా నూనె వేసుకొని, నూనె కాగిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అలానే కరివేపాకు కూడా వేసుకొని మనం పోపును వేయించుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత మనం దాంట్లో కరివేపాకు వేసుకుంటామండి. దీని కరివేపాకు వేసి పోపును బాగా వేయించుకున్న తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటే బాగుంటుంది. పోపు వేయించుకున్న తర్వాత మనం ముందుగా నూరి పెట్టుకున్నటువంటి పచ్చడిని నూనెలో వేసుకొని కొంచెంసేపు మగ్గించుకుందామండి. ఎందుకంటే అన్ని పచ్చివి కదా, మన పచ్చిమిరపకాయలు పచ్చివి కాబట్టి నిలవ ఉండాలంటే ఒక 2-3 నిమిషాలు మగ్గించుకుంటే బాగుంటుంది. మీరు అప్పుడు ఇన్స్టెంట్గా తినట్లేదు, తాలింపు దాంట్లోనే వేసుకోండి. పచ్చడి వేసి ఒక 2-3 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి అంత పచ్చడి వేసుకొని పైనుంచి నెయ్యి వేసుకొని నేను తిని చూపిస్తాను ఎట్లా ఉందో. చాలా అంటే చాలా, అసలు అరోమా ఎంత బాగుంటుందంటే చింతకాయ పచ్చడి అంటే సువాసన సూపర్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.